తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంగా తేల్చి చెప్పారు. తనకు తెలియకుండానే టికెట్ ధరల పెంపుకు సంబంధించి జీవో విడుదలైందని మంత్రి వెల్లడించారు. సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో నిర్మాతలు, దర్శకులు ఎవరూ కూడా ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖరాఖండిగా చెప్పారు. సామాన్య కుటుంబం సినిమా చూడాలంటే టికెట్ల ధరలు తగ్గాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టికెట్ ధరలు పెంచబోమని తాను ఇప్పటికే అసెంబ్లీ వేదికగా కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు. టికెట్ ధరల పెంపు కోసం ఎలాంటి దరఖాస్తులు కూడా స్వీకరించవద్దని చీఫ్ సెక్రటరీ తాను ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలియజేశారని వెల్లడించారు. ఇకపై ఈ అంశంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన అఖండ 2 సినిమా టికెట్ల రేట్లు పెరిగిన విషయం తనకు తెలియదని మంత్రి పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తాను ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఏర్పాటు చేయనున్న ఫిలిం సిటీ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు తన నియోజకవర్గంలోని ఎన్నికల పనులతో బిజీగా ఉన్నట్లు ఈ సందర్భంగా వివరించారు. సినిమా టికెట్ ధరల అంశంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకెళ్తోందని, ప్రజలపై భారం పడే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని మంత్రి స్పష్టం చేశారు.